ఫ్యామిలీ గురించి చూద్దాం స్టూడెంట్. డబ్ల్యూహెచ్లో వచ్చేది లాస్ట్ క్లాస్లో చూద్దాం స్టూడెంట్. అఫర్మేటివ్, నెగిటివ్, నెగిటివ్ ఇంటర్గేటివ్, నెగిటివ్ ఇంటర్గేటివ్. ఈరోజు దీంట్లోనే ఇవి స్టూడెంట్ డబ్ల్యూహెచ్ ది ఫస్ట్ థియరీ చూస్తున్నాం స్టూడెంట్. ఫస్ట్ రవి ఈజ్ ఎ గుడ్ బాయ్ అంటే రవి ఒక మంచి వాడని చెప్తున్నారు. ఇది మనం ఏదైనా బాయ్ రవి ఈజ్ ఎ గుడ్ బాయ్ కదా స్టూడెంట్. సో మనం ఇక్కడ రాసుకుంటాం ఫస్ట్ రీజన్ మార్క్ కాకుండా ఇలా ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి డబ్ల్యూహెచ్ కదా స్టూడెంట్. సో బై ఈజ్ రవి ఏ గుడ్ బాయ్. చూడండి స్ట్రక్చర్ ప్రకారం వచ్చినారు స్టూడెంట్. వై ఈజ్ రవి ఏ గుడ్ బాయ్ ఇక్కడ ఉంది స్టూడెంట్. డబ్ల్యూహెచ్ ఫస్ట్, తర్వాత ఈజ్ ఏ మార్క్, నెక్స్ట్ సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ స్టూడెంట్. ఏ విధంగా వస్తుంది స్టూడెంట్. నెక్స్ట్ దీన్ని ఇదే రవి ఒక మంచివాడు. రవి ఎందుకు మంచివాడు, ఎలా మంచివాడు, ఎందుకంటే వై ఈజ్ రవి ఏ గుడ్ బాయ్ స్టూడెంట్. ఎలా రవి మంచివాడు అని ఈ విధంగా క్వశ్చన్ వేస్తే చెప్పండి. హౌ చూడండి స్టూడెంట్. హౌ ఈజ్ రవి ఏ గుడ్ బాయ్. ఇలా ఈ విధంగా వస్తుంది స్టూడెంట్. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంజలి ఈజ్ ఎ స్లేవ్. అంజలి నిద్రపోతుంది ఎందుకు అని అనుకున్నాం స్టూడెంట్. వై అంజలి వై ఈజ్ అంజలి చూడండి. వై ఈజ్ అంజలి స్లేవ్ నేను వస్తుంది స్టూడెంట్. అంటే ఫస్ట్ డబ్ల్యూహెచ్ తీసుకున్న తర్వాత ఈజ్ ఏ మార్క్, నెక్స్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం స్టూడెంట్. అదే నెగిటివ్ రావాలంటే సబ్జెక్ట్ తర్వాత నెగిటివ్ వస్తుంది స్టూడెంట్. వై ఈజ్ అంజలి నాట్ యాజ్ లీవ్ ఈ విధంగా వస్తుంది స్టూడెంట్. ఎప్పుడైనా కానీ ఇక్కడ ఏ రాదు స్టూడెంట్. సారీ చూడండి. వై ఈజ్ అంజలి నాట్ యాజ్ లీవ్. నెక్స్ట్ హౌ కూడా వినవచ్చు. లేదా అంజలి నిద్రపోతుంది అని ఈ విధంగా క్వశ్చన్ వేయడం. అప్పుడు నాట్ రాదు స్టూడెంట్. ఏమవుతుంది హౌ ఈజ్ అంజలి అస్లీప్ ఈ విధంగా క్వశ్చన్ వేయడం. ఎలా నిద్రపోతుంది అంజలి అని ఎప్పుడైనా వేస్తారో స్టూడెంట్. నెక్స్ట్ లేకుంటే ఇంకా అంజలి ఎవరితో పడుకొని ఉంది అని ఈ విధంగా ఎప్పుడైనా మదర్ తోటో ఫాదర్ తోటో ఈ విధంగా క్వశ్చన్ వేయడం. విత్ హోమ్ ఈజ్ అంజలి అస్లీప్ అనే విధంగా క్వశ్చన్ వేయడం స్టూడెంట్. నెగిటివ్ రావాలంటే ఇక్కడ నాట్ సబ్జెక్ట్ తర్వాత నాట్ అడ్జస్ట్ అయిపోతుంది స్టూడెంట్. నాట్ అండ్ వై ఈజ్ అంజలి నాట్ అస్లీప్ ఇక్కడ ఉంది స్టూడెంట్. నెగిటివ్ ఇంటర్గేటివ్ స్ట్రక్చర్లో స్టూడెంట్ ఇక్కడ నెగిటివ్ ఇంటర్గేటివ్ స్ట్రక్చర్లో ఉంది స్టూడెంట్. డబ్ల్యూహెచ్ ఈజ్ ఏ మార్క్, సబ్జెక్ట్ నాట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఇక్కడ వస్తుంది స్టూడెంట్. నెగిటివ్ ఇంటర్గేటివ్లో నాట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత నాట్ వస్తుంది స్టూడెంట్. నెక్స్ట్ స్టూడెంట్ నెగిటివ్ ఇంటర్గేటివ్లో ఇది తీసుకున్నాం స్టూడెంట్. ఎందుకంటే నువ్వు ఎందుకు ఇంటికాడ లేవు అని ఈ విధంగా చేసుకుంటే స్టూడెంట్
ఇంటికాడ లేవు అని క్వశ్చన్ వస్తే స్టూడెంట్, వై ఆర్ యూ నాట్ ఎట్ హోమ్? స్టూడెంట్స్, వై ఆర్ యూ నాట్ ఎట్ హోమ్ అని విధంగా క్వశ్చన్ వేయడం స్టూడెంట్స్. ఇక్కడ చూడండి స్టాటిక్ ఇంటర్గేటివ్ WH ఇస్ ఏ మోడల్, తర్వాత సబ్జెక్ట్ నాట్ ఆబ్జెక్ట్. స్టూడెంట్స్, ఫస్ట్ WH నుంచి వై ఆర్ యూ ఎట్ నాట్ హోమ్ అంటే యూ, ఇక్కడ నువ్వు అన్నది యూ స్టూడెంట్ సెకండ్ పర్సన్ కాబట్టి ఆర్ తీసుకున్నాం స్టూడెంట్. ఎట్ హోమ్ ఏమన్నా స్టూడెంట్. నెక్స్ట్ స్పెషల్ కేసెస్ కాడికి వచ్చేస్తే చెప్పాలంటే ఇదంతా రబ్ చేద్దాం స్టూడెంట్. చూడండి, నేను ముందుగానే రాసుకుని ఛాన్స్ స్టూడెంట్, ఎందుకంటే మళ్ళీ తర్వాత రాయాలి చెప్పాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి. స్టూడెంట్స్, స్పెషల్ కేసెస్ కిందకి వచ్చేస్తే చూడండి స్టూడెంట్స్, ఎవరు ఎవరు నాతో ఉన్నారు. ఇక్కడ చూడండి, దీంట్లో సబ్జెక్టు లేదు స్టూడెంట్స్, ఎందుకంటే ఎవరెవరు నాతో ఉన్నారు సబ్జెక్ట్ అన్నది ఇదే స్టూడెంట్స్. ఎవరు ఎవరు అన్నదే సబ్జెక్ట్ స్టూడెంట్స్. నేను చెప్పాను కదా స్టూడెంట్స్, ఇట్లా WHలో హూ ఆల్ ఎవరు ఎవరు అంటే రెండు సార్లు ఉన్నాయి స్టూడెంట్స్. ఎవరెవరు ఎవరు అంతా అన్నట్టు హూ ఆల్. హూ ఆల్ స్టూడెంట్స్, హూ ఆల్ స్టూడెంట్స్, హూ ఆల్ ఆర్ విత్ మీ. ఈ విధంగా ఎందుకు చేసుకున్నానండి స్టూడెంట్స్, హూ ఆల్ ఆర్ విత్ మీ. చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ WH తోటే ఉంది స్టూడెంట్స్, కూడింది WHలోనే ఉంది స్టూడెంట్స్. ఎందుకంటే ఫస్ట్ సబ్జెక్ట్ కొద్దిగా WH అని వస్తుంది స్టూడెంట్స్. ఏదైనా యూజ్ చేస్తే ఎవరెవరు ఎవరు అన్నదానికి హూ ఆల్ అని యూజ్ చేయబడుతుంది స్టూడెంట్స్. ప్లూరల్ కాబట్టి ఆర్ తీసుకున్న స్టూడెంట్స్ ఇజెమ్ మార్క్లో నుంచి హెల్ప్ మార్క్గా. తర్వాత ఆబ్జెక్ట్ ఏమో మీ స్టూడెంట్స్, విత్ మీ. నెక్స్ట్ స్టూడెంట్స్ చూడండి, అక్కడ ఎటువంటి డ్రెస్ ఉంది, అక్కడ ఎటువంటి డ్రెస్ ఉంది సబ్జెక్ట్ ఏం స్టూడెంట్స్, ఎటువంటిది అన్నదే సబ్జెక్ట్ స్టూడెంట్స్. సో అందుకని ఇది స్పెషల్ కేసెస్ కిందకి వస్తుంది స్టూడెంట్స్. చూడండి స్టూడెంట్స్, విచ్ షర్ట్ which shirt is kept there. Which shirt is kept there. First, WH subject is a model object student. దీనిలో సబ్జెక్ట్ వచ్చి సబ్జెక్ట్ తోటే కూడింది స్టూడెంట్స్. ఇక్కడ ఎటువంటిది అన్నది చెప్పలేము స్టూడెంట్స్. సో అందుకని విచ్ షర్ట్ ఇస్ కెప్ట్ దేర్. నెక్స్ట్, ఎవరి చెల్లి క్లాస్లో కూర్చుంది. స్టూడెంట్స్, ఎవరి చెల్లి క్లాస్లో కూర్చుంది స్టూడెంట్స్ చెప్పాలి. ఎవరి చెల్లి క్లాస్లో కూర్చున్నాడో అది సబ్జెక్ట్ కాదు స్టూడెంట్స్. సో అందుకని ఇక్కడ వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ విచ్ షర్ట్, ఎవరి చెల్లి క్లాస్లో కూర్చుందో అదే కదా స్టూడెంట్ సబ్జెక్ట్. సో ఇదే స్ట్రక్చర్లో స్పెషల్ కేసెస్లో వస్తుంది స్టూడెంట్. ఇంటర్గేటివ్ WH సబ్జెక్ట్ ఈజ్ నేమ్ ఆర్ ఆబ్జెక్ట్ స్టూడెంట్. ఈ స్ట్రక్చర్లోనే వస్తుంది స్టూడెంట్.
classroom. ఏమేమి వస్తుంది స్టూడెంట్స్? స్పెషల్ కేసెస్లో ఇంటర్వ్యూటివ్ స్టూడెంట్స్ whose sister is sitting in the classroom. ఇదే నెగిటివ్ చెప్పాలంటే స్టూడెంట్స్ నెగిటివ్లో whose sister is sitting whose sister is whose sister is not sitting in the classroom. Whose sister is not sitting in the classroom. Negative interrogative students, special cases లో interrogative students, దీంట్లో నుంచి స్టూడెంట్స్ నెగిటివ్ ఇంటర్వ్యూటివ్ స్టూడెంట్స్ ఇది. నెక్స్ట్ ఎప్పుడైనా స్టూడెంట్స్ నెగిటివ్ ఇంటర్వ్యూటివ్లో ఇజెంఆర్ అయిపోయిన తర్వాత నాట్ వస్తుంది స్టూడెంట్స్, సేమ్ సిస్టమ్ అఫర్మేటివ్ లెక్కనే ఉంటుంది. కానీ స్పెషల్ కేసెస్లో WH పాడబడుతుంది స్టూడెంట్స్ సబ్జెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఎవరి అన్నయ్య ఉన్నారు, ఆఫీస్లో ఉన్నారు. మీరు ఆఫీస్లో ఉన్నారు. ఇంకో సబ్జెక్ట్ అయితే స్టూడెంట్స్ ఎంతమంది అన్నదే సబ్జెక్ట్ చెప్పవాలి స్టూడెంట్స్. దీనికి ఎగ్జాంపుల్ ఏ విధంగా చెప్పాలి స్టూడెంట్స్? ఇంటర్వ్యూలో WHలో వచ్చేసరికి హౌ మెనీ ఆఫ్ యువర్ స్టూడెంట్స్. How many of you are in the office? With you and plural student, so everyone are student. How many of you are in the office? Next వచ్చేసరికి స్టూడెంట్ మీ ఏ అన్నయ్య నాతో ఉన్నారు స్టూడెంట్స్. మీకు సబ్జెక్ట్ ఏంటి? మీ అంటే మీ ఎవరికైనా ఇద్దరు నలుగురు అన్నయ్య ఉన్నప్పుడు నేను ఆలోచిస్తున్నాను whose brother ఎవరు ఒకనే గురించి మాట్లాడుతున్నాం కదా స్టూడెంట్. సో అందుకని ఈజీ వచ్చింది స్టూడెంట్ ఇక్కడ. స్ట్రక్చర్ వచ్చేసరికి స్పెషల్ కేసెస్లో ఇంటర్వ్యూ స్టూడెంట్. దీన్ని నెగిటివ్గా చెప్పాలంటే అన్నది ఎప్పుడు వచ్చిందో ఇక్కడనే నాట్ వచ్చేస్తుంది స్టూడెంట్. whose brother is not with me విధంగా వస్తుంది స్టూడెంట్. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాస్ బీన్ సమయం. ఈ సమయాన్ని బట్టి ఈ విధంగా చెప్పబడుతుంది. హ్యాస్ బీన్ లేదా హ్యాస్
థర్డ్ పర్సన్కి హ్యాస్ బీన్ వస్తుంది స్టూడెంట్. నెక్స్ట్ హౌ యూ బీన్ ప్లూరల్ క్వశ్చన్ స్టూడెంట్. అన్నిటికీ ఐ హ్యావ్ బీన్ ఏదైనా అయితే ఇజన్ మార్క్, ఈ ఇజన్ మార్క్లో ఇక్కడ ఉంది వస్తుంది ఇజన్ మార్క్, ఈ ఇజన్ మార్క్ ప్లేస్లో ఇది వస్తుంది స్టూడెంట్. సమయం నుండి అనే అర్థం. ఒకటి చెప్పాలంటే నువ్వు ఉదయం నుండి ఇంటికాడ ఉన్నావు. టైం ఎక్కువ వేస్ట్ కావాలని నేను ముందే రాసుకొని ఉంచాను స్టూడెంట్. నువ్వు ఉదయం నుండి ఇంటికాడ ఉన్నావు. ఇక్కడ నువ్వు ఉదయం నుండి అంటే ఉదయం నుండి అంటే ఇప్పటి నుంచి సమయం నుండి, ఇక్కడ సమయం అనేది వస్తుంది. నువ్వు ఉదయం నుండి ఇంటికాడ ఉన్నావు. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. యూ హ్యావ్ బీన్ ఎట్ హోమ్ సిన్స్ మార్నింగ్. ఈ విధంగా వస్తుంది. యూ హ్యావ్ బీన్ ఎట్ హోమ్ సిన్స్ మార్నింగ్ అంటే నువ్వు ఉదయం నుండి ఇంటికాడ ఉన్నావు. ఇది ఈ స్ట్రక్చర్ అఫర్మేటివ్ వస్తుంది స్టూడెంట్. ఎందుకంటే నువ్వు ఉదయం నుండి ఇంటికాడ ఉన్నావు అని ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్ లేదు, ఏం నెగిటివ్ కూడా లేదు స్టూడెంట్స్. దీంట్లో ఏం నెగిటివ్ లేదు కదా, అందుకని ఈ విధంగా వస్తుంది స్టూడెంట్. ఇజన్ మార్క్ ప్లేస్లో యూ అన్న సబ్జెక్ట్ ప్లూరల్ వస్తుంది. సో అందుకని హ్యావ్ బీన్ వచ్చింది స్టూడెంట్. హ్యావ్ బీన్ వచ్చింది. నెక్స్ట్ అతడు ఉదయం నుండి ఇంటికాడ ఉన్నాడు. అతడు అన్నది థర్డ్ పర్సన్ స్టూడెంట్. ఇది కూడా అఫర్మేటివ్ స్ట్రక్చర్ స్టూడెంట్. దీంట్లో నెగిటివ్ లేదు, ఇంటర్గేటివ్ కూడా ఏం లేదు స్టూడెంట్. స్టూడెంట్ అతడు ఉదయం నుండి ఇంటికాడ ఉన్నాడు. సరే స్టూడెంట్. ఉన్నావు అన్నారు, ఉన్నాడు అని వస్తుంది స్టూడెంట్. డూ వస్తుంది స్టూడెంట్. ఇంటికాడ ఉన్నాడు అని వస్తుంది స్టూడెంట్. ఉన్నావు అని. నెక్స్ట్ హీ హ్యాస్ బీన్ ఎట్ హోమ్ సిన్స్ మార్నింగ్. స్టూడెంట్ ఇక్కడ హ్యాస్ బీన్ వచ్చింది స్టూడెంట్. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ స్టూడెంట్. అతడు అన్నది ఈ థర్డ్ పర్సన్ స్టూడెంట్. సో అందుకని హ్యాస్ బీన్ వచ్చింది స్టూడెంట్. దీన్ని నెగిటివ్లో చెప్పాలంటే అతడు ఉదయం నుండి ఇంటికాడ లేదు అని ఈ విధంగా చెప్తాను స్టూడెంట్. అతడు ఇంటికాడ లేదు అని అప్పుడు వస్తుంది స్టూడెంట్. హీ హ్యాస్ నాట్ ఇక్కడ వస్తుంది స్టూడెంట్. ఈ మధ్యలో వస్తుంది స్టూడెంట్. ఇక్కడ రాసింది. ఎప్పుడైనా కానీ ఈ రెండింటి మధ్యలో వస్తుంది స్టూడెంట్. హీ హ్యాస్ నాట్ బీన్ ఎట్ హోమ్ అని మధ్యలో వస్తుంది స్టూడెంట్. హీ హ్యాస్ నాట్ బీన్ ఎట్ హోమ్ సిన్స్ మార్నింగ్ అని స్టూడెంట్. నెక్స్ట్ నువ్వు ఇంటికాడ ఉదయం నుండి ఉన్నావా. ఇది స్టూడెంట్. ఇది క్వశ్చన్ స్టూడెంట్. స్టూడెంట్ ఇంటర్వ్యూ స్టూడెంట్. ఇది ఇంటికాడ నువ్వు ఇంటికాడ ఉదయం నుండి ఉన్నావా అంటే క్వశ్చన్ వేస్తున్నాను స్టూడెంట్. దీంట్లో ఎస్ ఆర్ నాట్ అనే విధంగా చెప్పచ్చు స్టూడెంట్. ఏమైనా ఎస్ నేను ఇంటికాడ ఉన్నాను అనే విధంగా చెప్పచ్చు స్టూడెంట్. అవును నేను ఇంటికాడ ఉన్నాను చెప్పచ్చు స్టూడెంట్. సో అందుకని డబ్ల్యూహెచ్ని ఏం యూజ్ చేయలేదు స్టూడెంట్. ఇక్కడ ఇజన్ మార్క్ నుంచి స్టార్ట్ అయ్యేది స్టూడెంట్. నెక్స్ట్ అక్కడే ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది స్టూడెంట్. హౌ యూ బీన్ ఎట్ హోమ్ సిన్స్ మార్నింగ్. స్టూడెంట్ హౌ అంటే ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత సబ్జెక్ట్ అయిన తర్వాత ఇది వస్తుంది స్టూడెంట్. నెక్స్ట్ ఎట్ హోమ్ సిన్స్ మార్నింగ్. హౌ యూ బీన్ ఎట్ హోమ్ సిన్స్ మార్నింగ్ స్టూడెంట్. హౌ యూ బీన్ ఎట్ హోమ్ సిన్స్ మార్నింగ్. ఇదే నెగిటివ్ చెప్పాలంటే నువ్వు ఇంటికాడ ఉదయం నుండి లేవా అని క్వశ్చన్ వేస్తుంది స్టూడెంట్. ఇది ఇప్పుడు నెగిటివ్ అయితే వస్తుంది. నెగిటివ్ ఇంటర్వ్యూ అయితే వస్తుంది. అప్పుడు హౌ యూ ఇక్కడ వస్తుంది స్టూడెంట్. నాట్ అనేది హౌ యూ నాట్ బీన్ ఎట్ హోమ్ సిన్స్ మార్నింగ్. ఈ విధంగా వస్తుంది స్టూడెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పటి నుండి ఇంటికాడ ఉన్నావు. ఇది స్టూడెంట్. ఎప్పటి నుండి ఇంటికాడ ఉన్నావు. దీని ఎస్ నాట్ ఏమి ఉండదు కదా. ఇది ఇంటర్వ్యూ స్టూడెంట్. ఇంటర్వ్యూ స్టూడెంట్. దీంట్లో డబ్ల్యూహెచ్ యూజ్ చేస్తాం. ఏదో ఒకటి మనం చెప్పాలి, లేదంటే కుదరదు స్టూడెంట్. సో అందుకని ఏదో ఒకటి చెప్పాలి కదా స్టూడెంట్. అందుకని స్టూడెంట్ సిన్స్ వెన్ హౌ యూ బీన్ ఎట్ హోమ్ అని స్టూడెంట్ డబ్ల్యూహెచ్ అయితే స్టూడెంట్ ఫస్ట్ సిన్స్ వెన్ హౌ యూ బీన్ ఎట్ హోమ్ ఇదిగా క్వశ్చన్ వేసుకున్నాం స్టూడెంట్. స్టూడెంట్ ఎప్పటి నుండి ఇంటికాడ ఉన్నాము. ఎందుకని సిన్స్ వెన్ అని వచ్చింది స్టూడెంట్. ఈ స్ట్రక్చర్లో ఎప్పుడైనా కానీ రాయాలి స్టూడెంట్. ఎందుకంటే ఇదే స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. ఈ విధంగానే వస్తాయి స్టూడెంట్. ఏంటంటే ఎప్పుడైనా సమయం నుండి అనేది వచ్చినప్పుడు మాత్రమే ఇవి యూజ్ చేయాలి స్టూడెంట్. లేదంటే అవసరం లేదు స్టూడెంట్. ఈ స్ట్రక్చర్లో ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ అయినా ఉంటే హ్యాస్ బీన్ యూజ్ చేయాలి స్టూడెంట్. ఇదే మా ప్లేస్లో
ఒకవేళ నెగిటివ్లో వస్తే నెగిటివ్ ఈ రెండింటి మధ్యలో పెట్టుకోవాలి స్టూడెంట్. హ్యాస్ బీన్, సపోజ్ ఇక్కడ ఉంది చూడండి, యూ హ్యావ్ బీన్ ఎట్ హోమ్ సిన్స్ మార్నింగ్. ఈ ప్లేస్లో ఈ రెండింటి మధ్యలో వస్తాయి స్టూడెంట్. ఈ రెండింటి మధ్యలో ఇక్కడ పెట్టుకోవాలి స్టూడెంట్. మీకు ఇంటర్వ్యూగా అయితే నాట్ అనేది ఈ విధంగా వస్తుంది స్టూడెంట్. అది నాట్ బీ ఇక్కడ వస్తుంది స్టూడెంట్. నేను ఇక్కడ స్ట్రక్చర్లో ఉంటుంది స్టూడెంట్. ఈ విధంగా వస్తుంది స్టూడెంట్. గుర్తుంచుకోండి, నేర్చుకోండి స్టూడెంట్. ఇదే మన ఇంగ్లీష్ స్పీకింగ్ స్కూల్ రూల్స్ డే 8 స్టూడెంట్. అన్ని క్లాసెస్ సర్టిఫికేట్ చేయండి స్టూడెంట్. ఎందుకంటే ఎంతో కష్టపడి ఈ నోట్స్ ప్రిపేర్ చేయడం అవుతుంది స్టూడెంట్. సో లైక్, షేర్, కామెంట్ చేయండి స్టూడెంట్. అందరికీ పబ్లిష్ చేయండి స్టూడెంట్. ప్రిఫర్ చేయండి. ఓకే స్టూడెంట్, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం స్టూడెంట్. ఓకే స్టూడెంట్, మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయండి స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ క్లాస్ కూడా చూద్దాం.